ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దాదాపు 270 మంది కానిస్టేబుల్స్గా ఎంపికైన అభ్యర్థుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో క్యాడెట్లు నిర్వహించిన గౌరవ వందనాన్ని జోనల్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్తో కలిసి ఆయన స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలలో పోలీసు ఉద్యోగం చాలా గొప్పదని, ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించేవారు పోలీసులని అన్నారు. 9 నెలల శిక్షణతో పాటు తీసుకున్న అభ్యర్థుల పాత చట్టాలతో పాటు కొత్త చట్టాలను సైతం నేర్చుకున్నారని, విధుల్లో చేరిన తర్వాత సంఘ విద్రోహుల పట్ల కర్కశంగా ఉంటూనే సామాన్య ప్రజల హక్కులను కాపాడాలని సూచించారు. ప్రజలకు కష్టాల సమయంలో గుర్తొచ్చేది పోలీసులేనని, ఇంకా సమాజంలో పోలీసులపై గౌరవం, ప్రేమ ఉందన్నారు. దేశ రక్షణ కోసం తమ పిల్లలని పోలీసులుగా తయారు చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తాను ఎస్పీగా ఉన్నప్పుడు పడిన శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. చాలా క్రమశిక్షణతో ఈ 9 నెలలు శిక్షణ తీసుకున్నారని, రేపటి నుంచి తమకు కేటాయించిన పట్టణాల్లో, గ్రామాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి సమాజంలో డిపార్ట్మెంటుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. మంది ఎస్సిటిపిసి సివిల్ 2022-24 బ్యాచ్ వారికి వీడుకోలు మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ వీడుకోలు మహోత్సవంలో భాగస్వాములవుతున్నటువంటి ముఖ్య అతిథులకు, గౌరవాతిథులకు, పోలీస్ అధికారులకు, శిక్షణార్థులకు, శిక్షణ పొందిన పోలీసు కుటుంబ సభ్యులకు, జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ జడ్చర్ల స్వాగతం పలుకుతుంది. మహోన్నతుల మనసు వలె విశాలంగా, ఆహ్లాదంగా, సుమనోహరంగా చక్కని వాతావరణం కలిగి చల్లని సమీరంతో, వెచ్చని గాలులతో పరవశింపచేసే మైదానం పరిశీలన నిమిత్తమై ప్రత్యేక పరిశీలన వాహనం పైన పరేడ్ను వీరు ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక వాహనంలో కథం తొక్కుతూ ముందుకు కదిలి వస్తున్నారు. వేదిక వద్దకు ముందుకు వస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి గారికి సెల్యూట్ చేస్తూ ముందుకు కదలడానికి వారు ముందుకు వస్తున్నారు. పరేడ్ కమాండర్ సుంకరి మోహన్ గారు వేదిక ముందు భాగంలోకి ఇచ్చేశారు. ఫస్ట్ కాంటిజెంట్ కమాండర్ వాడేవార్ గగన్ గారు సెలెక్టెడ్ చేసి నిర్మల్, అలాగే అసిస్టెంట్ కమాండర్ జాదవ్ విశాల్ గారు, వాళ్ళ టీం అంతా కూడా సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతుంది. సెకండ్ కాంటిజెంట్ కమాండర్ అన్సూర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండర్ రాఘవరెడ్డి వారి యొక్క టీం ముందుకు. థర్డ్ కాంటిజెంట్
కమాండర్ ఎన్ఎంపల్లి మహేందర్ గారు, అసిస్టెంట్ కమాండర్ ఆఫ్రోడ్ శ్యామ్ గారు సెండింగ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఫోర్త్ కాంటింజెంట్ కమాండర్ దుంపల మహేష్, అసిస్టెంట్ కమాండర్ భగత్ శివప్రసాద్ వాళ్ళ టీం ముందుకు కదులుతూ అద్భుతమైనటువంటి క్రమశిక్షణతోటి కథలు కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫిఫ్త్ కాంటింజెంట్ కమాండర్ అసయుల్లా వినీల్ రెడ్డి, అసిస్టెంట్ కమాండర్ సి రమణారెడ్డి టీం ముందుకు కదులుతుంది. సిక్స్త్ కాంటింజెంట్ కమాండర్ గుడిగామ విజయ్ కుమార్, అసిస్టెంట్ కమాండర్ జాదవ్ చందులాల్ వాళ్ళ టీం. సెవెంత్ కాంటింజెంట్ కమాండర్ అనిశెట్టి రాము, అసిస్టెంట్ కమాండర్ మాధవి ప్రసాద్. ఎయిత్ కాంటింజెంట్ కమాండర్ చౌదరి శ్రీనివాస్, అసిస్టెంట్ కమాండర్ జాదవ్ ప్రశాంత్ గారు ముఖ్య అతిథి గారికి సెల్యూట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. సాయారెడ్డి, మదర్ నేమ్ శ్రీమతి రాజవ్వ, క్వాలిఫికేషన్ బీటెక్, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ నిర్మల్, బెస్ట్ ఇన్ అవుట్డోర్. బెస్ట్ ఇన్ ఇండోర్ వెన్నంపల్లి మహేందర్, చెస్ నెంబర్ 115, ఫాదర్ నేమ్ శ్రీ శివలింగం, మదర్ నేమ్. శిక్షణ పొందుతున్నటువంటి వారికి ఉత్తమమైన బోధన గావించినటువంటి నయముద్దీన్ గారు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంటున్నారు. తప్పట్లు కొనబడినాయి. దయచేసి అందరూ కూడా తప్పడం ద్వారా అభినందన. డిస్ట్రిక్ట్ సిద్దిపేట్. నెక్స్ట్ బెస్ట్ ట్రైనింగ్ లోపల ఇండోర్ ట్రైనర్ గా ఉత్తమ బోధన గావించినటువంటి వ్యక్తి శ్రీ నయముద్దీన్ ఎస్ఐ గారు, హైదరాబాద్. బెస్ట్ ఇన్ ఇండోర్ ట్రోఫీని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్ల ద్వారా విజేతలైనటువంటి వారికి అందరూ అభినందనలు తెలియజేద్దాం. మీరు మంచి ప్రదర్శన ఇచ్చారు. తర్వాత ఇంత మంచి శిక్షణను అందించి ఉత్తమ పోలీస్ సిబ్బందిగా మిమ్మల్ని రూపొందించిన ఈ డిటిసి అవుట్డోర్ అండ్ ఇండోర్ స్టాఫ్ని ఇక్కడ ఉన్న అందరి తరఫున నేను అభినందిస్తున్నాను.